ఉద్యమ నేత ముద్రగడ ఆరోగ్యంపై కాపు అగ్రనేతలు ఆందోళన చెందుతున్నారు. కాసేపట్లో పల్లంరాజు నివాసంలో కాపు నేతల సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరపనున్నారు. సమావేశంలో చిరంజీవి, దాసరి, అంబటి రాంబాబు, నెంబర్ 1 న్యూస్ ఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు పాల్గొనున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ ఎన్నారెడ్డి తెలుసుకుంది. ఎన్నారెడ్డి, కాపు అగ్రనేతల సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సత్య మరి కాసేపట్లో దీనికి సంబంధించిన సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకున్న గతంలో ఎవరైతే కాపు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో సమావేశం అయిపోయి ప్రభుత్వానికి 2 రోజులు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అయితే ఈ 2 రోజుల లోపల కనుక ఆ ముద్రగడ పద్మనాభ దీక్ష విరమింపు చేసే విధంగా ప్రయత్నం చేయాలి. అలాగే గతంలో కాపులను బీసీలకు అవుతున్న దాని మీద ఒక నిర్ణయం కూడా ప్రకటించాలని చెప్పేసి కాపు అగ్రనేతలు అల్టిమేట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందన సరిగా లేకపోవడం, దీని మీద రోజు రోజుకి ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు నిశ్చితంగా పరిశీలిస్తున్న అగ్రనేతలు మరోసారి భేటీ అవుతున్నారు. ఈ భేటీకి సంబంధించి స్పష్టంగా అంటే గతంలో అల్టిమేటం జారీ చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు అదే విధంగా కొనసాగటం, అలాగే దీనికి సంబంధించి అంటే నెంబర్ 1 న్యూస్ ఛానల్ సిఎండి సాయి సుధాకర్ గారు, అలాగే దీనికి సంబంధించి చిరంజీవి, దాసరి నారాయణరావు, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ లాంటి అగ్రనేతలందరూ కూడా మరి కాసేపులో భేటీ అవుతున్నారు. భేటీలో గతంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం, సమయం ఇచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా స్పందించిన తర్వాత దాని మీద మనం ఏ విధంగా ముందుకు పోవాలి దాని మీదనే గతంలో ఒక స్పందన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిర్ణయం ప్రకారమే వాళ్ళు 2 రోజుల అల్టిమేట్ ఇచ్చారు. ఇచ్చినప్పటికి కూడా ప్రభుత్వం సంబంధించి ఎలాంటి స్పష్టమైన వైఖరి కానీ స్పష్టమైన విధి విధానాలు కానీ రాకపోవడంతో మరోసారి ఈ అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. ఈ భేటీలో చాలా స్పష్టంగా విధి విధానాలు కాకుండా అంటే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అన్న దాని మీదనే చర్చ కొనసాగబోతా ఉంది. దాదాపు 5 గంటల ప్రాంతంలో చర్చ మొదలవుతోంది. ఇప్పటికే అక్కడికి అగ్రనేతలందరూ కూడా చేరుకోవడం జరుగుతా ఉంది. ఇది చేరుకున్న తర్వాత గతంలో ఏమైతే కొన్ని పాయింట్లు ఏమైతే రేజ్ చేసుకున్నారో దీనికి సంబంధించి స్పష్టంగా కాపు సంబంధించి కాపు ఉద్యమం మొదలుపటి నుంచి జరుగుతున్న పరిణామాలు, తర్వాత ఏ విధంగా మనం ముందుకు పోవాలి దాని మీద ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకొని రావాలి. మొట్టమొదటిగా అంటే ఈ కాపుని అగ్రనేతల సమావేశానికి ముఖ్య ప్రాధాన్యత సంతరించుకున్న కారణం ముద్రగడ పద్మనాభ గారి ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో వెంటనే ఏ విధంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోవాలని దాని మీద చాలా స్పష్టమైన వైఖరిని మనం అడిగేద్దాము. తర్వాత అలాగే మరోవైపున దీనికి సంబంధించి ప్రభుత్వం దిగి రాకుండా ఒకవైపున సానుకూలంగా స్పందిస్తున్నట్లుగానే స్పందిస్తూ మరోవైపున కొంతమంది నాయకులతోటి అంటే రివర్స్ లో అంటే వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభ దీక్ష వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడించడం వెనుక అసలు ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వానికి స్పష్టంగా దీని మీద స్పందించాలి, తర్వాత దీని మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలని చెప్పి దాని నిబద్ధత ఉందా లేదా అన్న దాని మీద ఇప్పటికే చాలా అనుమానాలు జరుగుతున్నాయి. అలాగే మొన్న ముద్రగడ పద్మనాభ గారి దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు ఇట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అరెస్ట్ ఉండవు, తర్వాత మీరు బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పిన నేపథ్యం తర్వాత వెంటనే కొంతమంది రాజకీయ నాయకులు దీని మీద మాట్లాడి వ్యతిరేకంగా అంటే ముద్రగడ పద్మనాభ చేస్తున్న దీక్ష వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేపథ్యం అంటే ఈ జరుగుతున్న పరిణామాలన్నిటి మీద కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ప్రజలను సమాయత్తం చేసుకొని ఎవరికి ఇబ్బంది లేదు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరు కూడా భావావేశాలకు లోనవ్వకుండా, అంటే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా అనుకున్నది సాధించాలంటే ఎలా, ఏ విధంగా ముందుకు పోవాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా తమ డిమాండ్ల పరిష్కారం అంటే డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంతో ఏ విధంగా ముందుకు పోవాలని దాని మీదనే ప్రస్తుతం ఇది చర్చ కొనసాగే అవకాశం ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొట్టమొదటిగా క్షీణిస్తున్న ఆరోగ్యం అంటే ముద్రగడ పద్మనాభ గారి ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి వెంటనే ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఆయన దీక్ష విరమింపజేసే విధంగా మనం ఏ విధంగా ముందుకు పోవాలి మొదటి పాయింట్. అలాగే దీనికి సంబంధించి అరెస్టుల మీద ఒక స్పష్టమైన వైఖరి, అలాగే దీని మీద అంటే కమిటీలతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ కమిటీలు అనేది వెంటనే వేయించి దానికి సంబంధించిన కార్యరూపం దాల్చే విధంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని దాని మీదనే ఈ కాపు అగ్రనేతలు కూడా సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి నెంబర్ 1 న్యూస్ ఛానల్ సిఎండి సాయి సుధాకర్ గారు కూడా పాల్గొంటారు. అయితే ఇప్పటికే కాపు ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి కాపులకు సంబంధించి ప్రతి విషయంలో కూడా ముందుండి ప్రజలకు సమాచారం ఇచ్చిన నెంబర్ 1 న్యూస్ ఛానల్ సామాన్యుడి చేతిలో సామాజిక అవసరం కూడా ముందుకెళ్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అనేక అడ్డంకులు బెదిరింపులు ఎదురైనప్పటికీ కూడా
కూడా ఎలాంటి భయం కూడా లేకుండా ఎవరు కూడా లొంగిపోకుండా వార్తలను యథార్థం ఇస్తున్న నెంబర్ 1 ఛానల్ సంబంధించి ఇదే విధంగా ముందు కూడా మీరు అంటే అగ్రనేతలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ముందు కూడా ఈ కార్యాచరణ ప్రణాళికను ప్రజలకు అందించడంలో నెంబర్ 1 నేతలు ముందుంటుందని చెప్పిన కూడా సాయి శ్రీధర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే కొన్ని చోట్ల నెంబర్ 1 ఛానల్ రాకుండా చేయకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్ర పట్ల కూడా కమిటీ ఒక చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ చర్చల నేపథ్యంలో సాయి శ్రీధర్ గారు చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు. ఈ ఏమైతే కమిటీ నిర్ణయం తీసుకుందో కమిటీ నిర్ణయం ప్రకారం కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయం ప్రకారం ప్రతి విషయాన్ని స్పష్టంగా ఉన్నట్టుగా ప్రజలకు అందిస్తున్నారు. నెంబర్ 1 నేతలు ముందుంటుంది కూడా ఆయన దీంట్లో చాలా స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పుడు దాసరి నారాయణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, అలాగే దీనికి సంబంధించి మరికొంతమంది అగ్రనేతలందరూ కూడా కార్యాచరణ ఒకటి రూపొందించుకొని రంగంలో దిగాలి, ప్రజలు సమాయత్తం అవ్వాలి, ప్రజలందరూ కూడా దీంట్లో శాంతియుత పోరాటంలో అంటే ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగే పరిస్థితి లేకుండా శాంతియుత వాతావరణంలో పోరాటం విధంగా చేయాలి, అనుకున్న విధంగా సాధించడం దాని మీదనే ప్రత్యేకంగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకునే విధంగా వాళ్ళు కూర్చొని చర్చించే అవకాశం ఉంది. అయితే మొన్న ఆల్రెడీ మొదటిసారి పార్క్ హయత్ తోటలో ఎప్పుడైతే వీళ్ళు అగ్రనేతలందరూ మీట్ అయినప్పుడే ప్రభుత్వానికి ఒక టైం ఇద్దాం, ఒక 2 రోజులు టైం ఇద్దాం, మరి ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి కూడా వాళ్ళు 2 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఆ టైం ఇచ్చి అల్టిమేటం జారీ చేసినప్పటికి కూడా ప్రభుత్వ స్పందన సరిగా లేకపోవడంతో ఇక నెక్స్ట్ కార్యాచరణకి ఏమి ఉండాలి ఈ దీంట్లో ప్రథమంగా దీంట్లో ప్రథమంగా మనం గుర్తుంచుకోవాల్సింది మొట్టమొదటిగా ప్రభుత్వానికి లేఖల ద్వారా అలాగే విడతపత్రాల ద్వారా వాళ్ళకి ప్రభుత్వాన్ని చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కరించే విధంగా ముందుకు పోవాలి. ఏదైనా సరే సామరస్య వాతావరణంలో ముందుకు పోవాలి. ఒకవేళ ఈ సామరస్య వాతావరణం ముందుకు పోవాలని చెప్పి నగర నిర్ణయించిన దాని మీద కూడా ప్రభుత్వం సరిగా లేకపోతే అప్పుడు జరగాల్సిన కార్యాచరణ ప్రణాళిక ప్రజల మద్దతుతో ప్రజలతో శాంతియుతంగా ధర్నాలు కానీ ఆందోళన చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ దీని మీద ఒక పూర్తి స్థాయిలో చర్చ నడుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో దీని మీద చర్చించి అందరూ ఒక నిర్ణయానికి వచ్చి కాపు నేతలతో ఒక నిర్ణయానికి వచ్చి జరగబోయే దాని మీద ఏ విధంగా ముందుకు పోవాలని దాని మీద ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అవడానికి అన్ని విధాలుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఇప్పటికే దానికి సంబంధించి అంతా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని రావడం జరుగుతూ ఉంది. అసలు ఎందుకు లేట్ అవుతా ఉంది, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, తర్వాత ఉద్యమం చేసే క్రమంలో కూడా ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతున్నారా, ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవట్లేదు, ప్రభుత్వం ఒప్పుకోకపోవడం వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి అంటే కాపు ఓట్లు వేసిన కాపు నాయకులు కూడా కాపులకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న పరిస్థితి ఏంటి, నిజంగా రేపు ఎన్నికల్లో కూడా వస్తే రేపొద్దున వాళ్ళు మళ్ళీ ఏ విధంగా ప్రజల దగ్గర ముందుకు వచ్చి వాళ్ళు ఓట్లు అడిగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో కాపులకు సంబంధించి కాపు నాయకులు ఎందుకు స్పందించకపోవడం పట్ల కూడా ఈ చర్చలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా కాపు అగ్రనేతల సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సత్య అయితే ఇన్నారెడ్డి ఒకవేళ ప్రభుత్వం స్పందించిన పక్షంలో సానుకూలంగా లేని పక్షంలో తదుపరి కార్యాచరణ నేతలది ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? సత్య దీంట్లో అంటే వీళ్ళు కాపు అగ్రనేతలందరూ కూడా చాలా స్పష్టంగా ఏదైనా సరే ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా ప్రయత్నాలు చేద్దాం. ఒకవేళ ప్రభుత్వం కనుక అప్పటికి దిగరాపోతే అంటే ముద్రగడ పద్మనాభం గారు శాంతియుతంగా దీక్ష చేస్తూ ఆమరణ దీక్ష చేసినప్పుడే ప్రభుత్వం దిగిరాలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ సామరస్య వాతావరణంలో వెళ్తే సామరస్య వాతావరణంలో వెళ్ళడం, తర్వాత వాళ్ళకి వినపత్రాలు ఇచ్చి చర్చలు కూర్చునే ప్రయత్నం చేసినప్పటికి కూడా ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పిన నమ్మకం కూడా అగ్రనేత లేదు. కాకపోతే ఒక ప్రయత్నం అంటూ మొదలుపెట్టి అది కూడా కనుక సాధ్యం కాకపోతే మాత్రం ఖచ్చితంగా కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వాన్ని తలదించే విధంగా అంటే ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా ఉంటుంది. అది ఏ విధంగా ఉండబోతుందని దాని మీదనే ప్రస్తుతం తీవ్రంగా చర్చ సాగుతా ఉంది. ప్రభుత్వం కూడా వైపున ఈ అగ్రనేతల సమావేశానికి సంబంధించి అగ్రనేతలందరూ సమావేశం అవడం పట్ల ప్రతి విషయాన్ని కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. అంటే ఈ సమావేశం అనంతరం ఏమైతే కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారో దానికి సంబంధించి ఏ విధంగా ప్రతిస్పందించాలని కూడా ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ప్రభుత్వం చాలా ఆసక్తిగా ఆందోళనకరంగా అంటే ఒకవేళ కనుక వీళ్ళు నిజంగానే వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి ప్రజల ఆకాంక్షతోటి కనుక వీళ్ళు ఉద్యమంలోకి దిగితే ఈ అగ్రనేతలందరూ దిగితే అంటే వీళ్ళందరూ కూడా ప్రజల మరణ పొందిన అనేక రంగాల్లో ఉన్న నిష్ణాతులు అలాంటి దీనికి సంబంధించి నెంబర్ 1 ఛానల్ సీఎం సాయి శ్రీధర్ గారు కావచ్చు, మరోవైపున దాసరి నారాయణరావు గారు అలాగే
చిరంజీవి, అలాగే బొత్స సత్యనారాయణ, అమ్మటి రాంబాబు, అంటే వీళ్ళతో పాటు చాలా మంది నేతలందరూ కూడా, అంటే కాపు అగ్రనేతలు, కాపు నాయకులు కూడా వీళ్ళతో ఉన్నారు. అంటే ఇంతమంది కలిసి ఏకతాటిపై గతంలో ఉద్యమాలు నడిచినప్పుడు ముద్రగడ భగవాన్ గారు ఒక్కళ్ళే ఆయన ఫైట్ చేసి నిలుపుతాను. ఇప్పుడు అగ్రనేతలందరూ కూడా ఏకతాటిపై నిలిచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దీని మీద అంటే యుద్ధం మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దిగి వచ్చే విధంగా కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని చెప్పని కూడా ప్రజలు చాలా ఆసక్తి చూస్తారు. మరోవైపున మొన్న జరిగిన సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ ఇస్తారని తెలుస్తారు. మరి ఇప్పుడు జరిగే సమావేశంలో కూడా ఆయన సంబంధించిన సూచనలు సలహాలు కూడా ఉంటాయని చెప్పేసి మనం భావించుకోవచ్చు. మొత్తానికి ఆయన కూడా వెనకుండా నడిపిస్తున్నారు. అవసరమైతే నేను కూడా ముందుకొచ్చి దీని మీద అంటే యుద్ధం ప్రకటిస్తాను కాదు, ప్రభుత్వం ఏమైతే వ్యతిరేకంగా చేస్తుందో ప్రభుత్వం దీని మీద అంటే విషయాన్ని పరిష్కరించకుండా ఏ విధంగా పోతుందో ఆ విషయాన్ని పరిష్కరించి తీసుకుని ఉండే దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పని పవన్ కళ్యాణ్ అన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో ఇంకా విషయాలు తేవాల్సి ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు ఏమైతే కాపు అగ్రనేతల సమావేశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా వీళ్ళందరూ రంగంలో దిగితే ప్రభుత్వం మీద ఒత్తిడి రావడం మాత్రం గ్యారెంటీ అని, మరోవైపున ప్రజలు కూడా ఈ అగ్రనేతల సమావేశం నిర్ణయం ఏమైతే తీసుకుందో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా మన సమాచారం తెలుస్తా ఉంది. సత్య, రైట్, థ్యాంక్ యూ ఎన్నారెడ్డి.